మల్కాజ్గిరిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావుపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నాయకులు క్రిశాంగ్, మహేష్ యాదవ్ తదితరులను తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు నిర్వహించామని, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేరిన కొందరు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మైనంపల్లి హనుమంతరావు గొప్ప ప్రజానాయకుడని, ఆయనపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే స్థాయి నాయకులకు లేదని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను పెట్టేశారు, యువ నాయకులను పెట్టేశారు, కాంగ్రెస్ నాయకులను పెట్టేశారు, యూత్ కూడా మీద మీసాలు లేనో టైం నుంచి నేను ఉన్నోని 25 ఏళ్ళు 2.5 జనరేషన్ల పార్టీ కోసం నేను త్యాగం చేసినోని నాకే అంత పెద్ద పంగనామాలు పెట్టినప్పుడు మీరు ఎంతరా మీరు అంత పంగనామాలు పెట్టించుకున్నారు? ఇప్పటికే చాలా నిరాశలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సొంత చెల్లెనే నిరాశపడి బయటికి పోయిన వ్యక్తురాలు. అటువంటి కార్యకర్తలు ఎంత 10 ఏళ్ళు ఏం పీకి పొడిచింది లేదు, ఒక జనరేషన్ అంత పీకింది లేదు. కానీ ఈయన కేటీఆర్ గారు అంటారు, నాకు బాస్ అని తెలుసు, మేము కూడా మనుషులమే, తప్పు తెలుసుకున్నా, ఇప్పటి నుంచి గుండెలో పెట్టుకుంటా, నేను నెత్తి మీద పెట్టుకుంటా. ఎందుకయా నాయన 10 ఏళ్ళు ఒక జనరేషన్, ఒక మనిషి జనరేషన్, ఒక మనిషి ఎదగాలన్నా, ఒక మనిషి నాశనం కాల ఒక 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళలో నువ్వు ఉన్న 10 ఏళ్ళ ఏం పీకలేక పోయినావు? ఎన్నిసార్లు తిరిగినాం అందరం మేమంతా, అన్న గీది చేయన్నా, గది చేయన్నా, గిది చేయ, నీ చేతిలో పని. ఆంధ్రాలోకి చేస్తాడు, తెలంగాణ వాడికి చేయడు. తెలంగాణ వాడికి చేస్తే వీడు నా ముంగడ కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. ఆంధ్రలోకి చేస్తాడు. ఇది వీళ్ళ పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో నా కార్యకర్తలారా, మీరు దయచేసి పునరాలోచించుకోండి. మీకు ఇవాళ మీకు జోష్ ఉత్సాహం రావచ్చు, నాకు తెలుసు మీకు ఉంటుంది జోష్, యంగ్ ప్లేట్ కాబట్టి ఉంటుంది. కానీ దాని తగ్గట్టు మూల్యం కూడా తర్వాత చెల్లించుకుంటారు. ఇవన్నీ మీకు పక్కన పెట్టారు. రాజకీయాలు అన్నప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు అన్నప్పుడు, కేటీఆర్ గారు అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటారు. అక్కడికే సమాత్మం. మీరు దీన్ని అడ్డం పెట్టుకొని ఇక దొరికిందేమో ఒక కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు నేను ఒకటి ఫోన్ పెట్టుకోండి, ఇట్లా పెడతాడు, ఒకటి ఫోన్ ఇట్లా పెడతాడు, ఒకటి ఇట్లా ఏందివా మీరంతా? నాకు అర్థమైతే లేదు. ఎవర్రా వీళ్ళంతా? ఏ స్థాయి పోతుందిరా నాయన అమ్మ రాజకీయం అంతా? ఏం చేస్తున్నారా మీరంతా? ఇంత చీప్ గా, ఇంత చిల్లర్గా, ఒక సబ్జెక్ట్ లేదు, ఒక కంటెంట్ లేదు. ఇది మాట్లాడతాం ఈ రేసులో ఇంత సాడి జరిగిందంటే ఏదో మేము ఈ సెక్రటరీ భవన్ లో 288 కోట్ల దుర్వినియోగం జరిగింది. టెండర్ లెక్క వర్క్ ఇచ్చారు నెట్వర్కింగ్ విషయంలో అంటే ఏదో ఒక మేము, ఫోన్ ట్యాపింగ్ అంటే ఏదో ఒక మేము. ఇన్ని గానం చేస్తున్నప్పుడు మీరు సిగ్గుమాలిన చర్యలు బంద్ చేసుకొని మీ పనులు మీరు చేసుకుంటే మంచిది. ఇక ఎమ్మెల్యే వివేక్ గారు, అయ్యా వివేక, నువ్వు పేరుకే వివేకానందుడు అని పేరు పెట్టుకున్నావు, నువ్వు చేసేదాన్ని ఆ వివేక పనులు ఏందా నాయన? నువ్వు మాట్లాడేది హనుమంతరావు గారి గురించి మాట్లాడేంత స్థాయి వచ్చిందా నీకు? 3 సార్లు గెలవగానే ఏంది నువ్వు? ఆ రోజు షమీపూర్ రాజుతో నీకు విభేదాలు జరుగుతున్నప్పుడు ఇదే హనుమంతరావు గారి దగ్గరికి వచ్చి, అన్నా నాకు షమీపూర్తో విభేదాలు జరుగుతున్నాయి, నా టికెట్లు పోయేటట్టున్నాయి, దయచేసి నా టికెట్, నా ఉనికిని, నా గౌరవాన్ని కాపాడనన్నా, నేను నా గుండెలో పెట్టుకొని చూసుకోవటని చెప్పి ఇదే హనుమంత్ అనే దగ్గరికి వచ్చి నువ్వు కాల్మొక్కి నాకు చరిత్ర కాదా అనేది ఏం తెలిసి? ఇవన్నీ బయట ఎవరికి తెలిసి? ఇవన్నీ ఇలా పెద్ద విరవీక్తున్నావు, ఫోటో పెట్టుకొని అది అడ్డం పెట్టుకొని ఇది అది లాస్ట్ టైం అట్లా వీకినావు, ఇప్పుడు అట్లా విరవీక్తున్నావు. షమీపూర్ రాజు టికెట్ ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిన సమయంలో ఇదే హనుమంతరావు గారు నిలబడి కేటీఆర్ తో కొట్లాడి తన టికెట్ పక్కన పెట్టి కేటీఆర్ కోసం కొట్లాడి టికెట్ ఇప్పించిన ఘనత హనుమంతరావు గారు. ఇలా ఏం పెట్టినావు? అన్నం పెట్టినావు, సున్నం పెడతావు. ఇదా నీ బతుకు? బీటెక్ ఆర్కిటెక్చర్ అండ్ బీటెక్ చదువుకుంటు ఇదా? సిగ్గుపడుతున్నారు ప్రజలంతా. ఇవన్నీ బంద్ చేసుకోండి. ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఒక స్థాయిలో మీరు అభివృద్ధి మాట్లాడుకోండి. ప్రభుత్వం ఇది చేయలేదంటే ఇది మాట్లాడండి. ప్రభుత్వం ఇది పెండింగ్ పెట్టిందంటే అది మాట్లాడండి. అది మాట్లాడకుండా ఊకే సారాంశనంగా ఏది పడుతుంది
సోషల్ మీడియాలో మళ్ళీ మీడియాలో ఎక్కడ మాట్లాడడం మంచిది కాదు. మళ్ళీ అదే విధంగా మరి కొందరు తిరుపతి రెడ్డి లాంటి చిల్లర నా కొడుకు, అరే నువ్వు అన్ని చిట్టీలు వేసి అమెరికాలో ఒక పార్ట్నర్షిప్ల కంపెనీలు పెట్టి నీ పార్ట్నర్లను మోసం చేసి వీని మోసం చేసి మళ్ళీ పాలకొడతలో 5 కోట్ల స్కామ్ చేసి 5 కోట్ల దండుకోవడానికి పోస్టర్లు వేసిరా ఎదవా నీ మీద. నువ్వు మాట్లాడతావు ఈరోజు, నీకు క్యాడర్ లేదు, నీకు మన్ను లేదు, పిలిచే పట్టుమని 10 మంది రారు. నువ్వు మాట్లాడినంత స్థాయికి వచ్చినావురా మైనంపల్లి హనుమంతరావు గురించి యూజ్లెస్ ఫెలో. నీ ఇష్టం రే, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇది చేయలేదంటే ఇది మాట్లాడండి, ఇది చేస్తాం, ఇది మీరు చేయలేదా